2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై జగదీష్ గారు, బిజినెస్ కోచ్. ప్రజెంట్ మనం చూస్తే ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనది ఏదైనా ఉందా అంటే వస్తువు, అది ఫోన్. దానికి కనుక ఒక చిన్న సమస్య వచ్చింది అంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్, దాంతోపాటు అది ఖరాబ్ అయింది అంటే మనము కొత్త ఫోన్ కొనడానికన్నా తక్కువ ధరలో రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతోటి చాలామంది ఉంటారు. మరి అలాంటి ఈ రిపేరింగ్ కోర్స్ నేర్చుకుంటే నెలకి 50,000 వరకు మనం సంపాదించే స్కోప్ ఉంది అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది అండ్ దాంతోపాటు ఈ కోర్స్లో కనుక మనం నేర్చుకుంటే ఎలాంటి లాభం ఉంటుంది ఫర్దర్గా, వీటి గురించి క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జై జగదీష్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చిన్న మొబైల్లోనే ప్రపంచం మొత్తం మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది దాంట్లో వర్క్ ని కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి ఫోన్ కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే చాలు తెగ కంగారు పడిపోతూ ఉంటారు. మరి దాన్ని ఇంత స్కోప్ ఉంది కాబట్టి ఈ బిజినెస్ ఎవరైనా కూడా ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలి అంటే ఎలా మొదలు పెట్టొచ్చు అంటారు? ఇంత డిమాండ్ ఎందుకు వచ్చింది అంటారు? చెప్తాను. ఈ మధ్య నాకు జరిగిన ఒక అనుభవం చెప్తాను. నేను ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడానికి కూడా అదే ఇన్స్పిరేషన్. సో నాది ఫోను, నేను వస్తుంటే మొబైల్ కింద పడిపోయి పగిలిపోయింది. సో నువ్వు ఇందాక అన్నావే, ప్రాణం పోయినంత పరిస్థితి. ఆ డిస్ప్లే కనపడదు, ఎవరు కాల్స్ వస్తేనే తెలియదు, చాలా ఇంపార్టెంట్ కాల్స్. అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే నెగ్లిజెన్సీ, ఎత్తలేదేమో అనుకుంటారేమో. తర్వాత మనకు ఫోన్లో నా పరిస్థితి అయితే మీ నమ్మరు, ఒక ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఆల్మోస్ట్ ఆల్ డేలో నేను 10 to 12 అవర్స్ నాకు ఫోన్ మీదే. అవును సార్. నా వర్క్ అంటే చూసేవాళ్ళు ఏంటి, నేను ఫోన్ మాట్లాడుతున్నాడు, నేను ఎడిక్ట్ అయిపోయాడా అనుకుంటున్నారు. కానీ దాంట్లోనే నా వర్క్ అంతా గూగుల్ డ్రైవ్ చేసుకుంటా. నేను ఇంతకుముందు సిస్టమే చేసేవాడిని. అసలు సిస్టమ్ ఇప్పుడు నేను రోజు గంట కూడా వాడట్లేదు. చాలా ఎమర్జెన్సీస్ తప్పితే, ఎక్సెల్ ఏదన్నా బాగా అవన్నీ వేయాలని తప్పితే, ఆల్ క్లయింట్ వర్క్ కానీ ఇంకోటి వర్క్ కానీ ఆల్ గూగుల్ డ్రైవ్, వాట్సాప్, టెలిగ్రామ్. ఇంతకుముందు నేను రిపేర్కి వెళ్తే వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలియదు, వాళ్ళు నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు, నిజాయితీగా చేస్తారో తెలియదు, క్రెడిబిలిటీ ఏంటి. ఇప్పుడు వాళ్ళు 100 రూపాయల విషయాన్ని వాళ్ళు 1000 రూపాయలు అని చెప్పచ్చు, 10,000 అని చెప్పచ్చు కదా. అసలు ఎంత కాస్ట్ అవుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎవరు నమ్మాలో తెలియదు. చివరికి మా అబ్బాయి ఫోన్ చేస్తే, డాడీ ఇట్లా పలానా ఒక మొబైల్ షాప్ ఉంది, ఆదిత్య ఎంక్లేవ్లో అంటే సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతను ఇస్తే అట్లా 3-4 రకాలు చెప్పాడు. ఇట్లా అయితే ఇది 1,500 అవుతుంది సార్, ఇది లోకల్ అయితే, ఇంకోటైతే 4,500 అవుతుంది, ఇంకోటైతే 7,000 అవుతుంది, ఇంకోటైతే 10,000 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫోన్ కాస్ట్లో సగం రేట్లు రిపేర్ పరంగా చెప్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత, నేను అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకేం అర్థమైంది ఏంటంటే, హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో, ఒక అమీర్పేట లేదా ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్న వ్యక్తులకి, అన్ని నాలెడ్జ్ ఉన్న వ్యక్తులకి ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉండి, ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి ఉంటే, ఇక డిస్ట్రిక్ట్స్ లెవెల్లో, టౌన్స్ లెవెల్లో యాక్చువల్లీ క్వాలిఫైడ్ పర్సన్స్ లేరు. నా ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే, హైదరాబాదులోనే 100 మంది వచ్చేస్తారని కాదు. హైదరాబాదు డిస్ట్రిక్టు, మండల్ లెవెల్లో, ఈవెన్ విలేజ్ లెవెల్లో కూడా, ప్రతి విలేజ్లో కూడా, ఈవెన్ మహిళలు కూడా, యాక్చువల్లీ ఫోన్ రిపేరింగ్లో మహిళలని నేను ఇంతవరకు చూడలేదు. ఈ వీడియో మన ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఎక్కువగా మహిళలకు చెప్పండి అంటావు కదా. ఇప్పుడు ఈ కోర్సు నువ్వేమనుకున్నావు అంటే, మహిళలకు కాకుండా వేరే వాళ్ళకి చెప్తారేమనుకున్నావు కదా. మహిళలకు కూడా అవసరమైతే, మహిళలే ఎవరైతే మన డాక్రా మహిళలే ఉన్నారు కదా, కొంచెం 10th క్లాస్ చదువుకుని, కొంచెం ఆన్లైన్లో ఆల్రెడీ నేర్చుకోవటం, ఇంగ్లీష్ కొంచెం చదవటం రాయటం కనుక వచ్చుంటే, దాన్ని చక్కగా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో 3,000 నుంచి 10,000 రూపాయల వరకు కోర్సెస్ నేర్చుకోవచ్చు. సూపర్. రిపేరింగ్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఒక 15 days, 1 month, 2 months క్రాష్ కోర్సెస్ కూడా ఉంటాయి. అదేమి రాకెట్ సైన్స్ కాదు. మొబైల్ ఫోన్ రిపేర్ ఏంటంటే, దీనిలో ఏంటంటే ఏముంటాయి బేసికల్గా, నేను ఇందాక చెప్పినట్టంటే స్క్రీన్ పడిపోవటం ఉంటుంది, స్పీకర్ పోతే స్పీకర్ మార్చడం ఉంటుంది, లేదా డిస్ప్లే అయితే డిస్ప్లే ఉంటుంది, లేదంటే మన ఎంట్రీ మైక్రోఫోను ఏదన్నా ఉంటే అలాంటివి ఉంటాయి, లేదంటే సర్క్యూట్ బోర్డ్ లెవెల్లో ఉంటే అది కంపెనీలకి వీళ్ళు ఆల్రెడీ సీనియర్ దగ్గరికి తీసుకెళ్ళచ్చు. బేస్ లెవెల్, ఎంట్రీ లెవెల్లో వర్క్లు ఎక్కువ ఉంటాయి. సీరియస్ మదర్ బోర్డు ఇష్యూస్ లాంటివి ఉన్నాయనుకో, అవి డెఫినెట్గా వీళ్ళు ఆల్రెడీ అదర్ మంచి టాప్ క్వాలిఫైడ్ షాప్స్ ఉంటాయి. వీళ్ళకి ట్రైనింగ్లోనే చెప్తారు ఎక్కడెక్కడ ఎలాంటి ఎవరెవరు ఉంటారు, నెక్స్ట్ లెవెల్ వీళ్ళు చేయలేని పనులు ఎక్కడ చేయించచ్చో ఆల్రెడీ ఉంటాయి. బేస్ లెవెల్లో వీళ్ళ వర్క్లే ఎక్కువ ఉంటాయి అనమాట. చార్జర్ ప్రాబ్లం వస్తే ఆ పిన్ పాయింట్, ఆ ప్లగ్ పాయింట్ ఎలా
పెట్టాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా అయితే అది రీప్లేస్మెంట్ ఎలా అవ్వాలి. సో ఇలాంటివే హార్డ్వేరు సాఫ్ట్వేర్. హార్డ్వేర్లోనే నేను చెప్పిన ఇవన్నీ ఉంటాయి, డిస్ప్లే ఇష్యూ, మైక్రోఫోన్ ఇష్యూ, లేకపోతే ఇలా రకరకాల ఏదైతే ఛార్జింగ్ పాయింట్ ఇష్యూ ఇలాంటివి ఉంటాయి. అదే సాఫ్ట్వేర్ అనుకో, సాఫ్ట్వేర్ అప్డేట్స్, లాక్ అయిపోవటం, అన్లాక్ చేయటం, లేదా ఇంకా దానిలో కూడా యాక్చువల్లీ చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు చాలామందికి కూడాను, పెద్దవాళ్ళకి కూడా. ఇక్కడ నేను ఇంతకుముందు మనకు వీడియోలో నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వచ్చు అని ఒక వీడియో నేను చేసినప్పుడు ఇక్కడ నేను ఒక చెప్పగలిగేది ఏంటంటే, రిపేరే కాదు, ఒక పెద్ద ఆయనకో చిన్న ఆయనకో, ఈవెన్ చిన్నాళ్ళకు కూడా ఫోన్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ కొన్ని టాక్ బ్యాక్ అని ఉంటుంది, అది ఆన్ అయిపోతే అది ఆఫ్ అవ్వదు, అది ఏదో చెప్తా ఉంటుంది. కొన్ని ఫీచర్స్ ఉంటాయి అసలు మనకు తెలియదు. కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్స్ కానీ చాలా ఫీచర్స్ ఉంటాయి ఫోన్లో. ఇవి సరిగ్గా చెప్పేవాళ్ళకి మనం ఏదో నేర్చుకుంటాం. ఇప్పుడు ఫోన్లో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళలో చాలామందికి హై ఎండ్ వాడుతున్నాం అనుకున్నా కూడా ఒక 20% కన్నా ఎక్కువ తెలియదు. 80% ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది. నిజంగా కనుక 80% తెలుసుకుంటే ఉంటుంది. అంటే నేను చెప్పే కోర్స్ ఏంటంటే, ఒక కోర్స్ ఏమో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిపేర్ కోర్సుతో పాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోర్సులు కూడా ఎక్స్ట్రా కనుక నేర్చుకుంటే ఐటీ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ని ఎలాగైతే డిఫరెంట్ ఫోన్స్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, వాటిని ఎలా ఉంటాయి, వాటి మీద కూడా కనుక వీళ్ళు నేర్చుకుంటే 50,000 కాదు ఎంతైనా తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ రిపేర్, ఆ ఫోన్ అర్థమయ్యేటట్టు చేయగలుగుతాను, మీకు ఎడ్యుకేట్ చేయగలుగుతాను అని చెప్పి ఒక కస్టమర్తో ఒక 1 అవర్ కూర్చొని 200 రూపీస్ తీసుకోవచ్చు. 30 మినిట్స్ కూర్చొని కూడా తీసుకోవచ్చు 200 రూపీస్, 300 రూపీస్. చిన్న ఇష్యూ ఇచ్చావు, 5 నిమిషాలు సాల్వ్ చేసేసే 50 రూపీస్ తీసుకో. రిపేర్ చేసే కాదు, ఫీచర్స్ చెప్పి కూడా అలా. సో ఎవ్రీడే ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, డిస్ప్లేనో ఇలాంటివి అయితేనేమో 500 నుంచి 2,000 రూపీస్, 3,000 రూపీస్ కూడా ఒక డిస్ప్లే మీద మిగులుతుంది. సో డిస్ప్లే లాంటి ఇష్యూస్, స్పీకర్ లాంటి ఇష్యూస్ మినిమం కొంచెం పెద్దవి. సో డిస్ప్లే లాంటివి ఒక 2-3 తగిలి రోజుకి, చిన్నవి ఇష్యూస్ ఒక 10 తగిలి, తర్వాత నేను చెప్పిన ఈ ఓరియంటేషన్ ఆఫ్ ద ఫోన్ అసలు రిపేర్ చేయట్లా, నువ్వు ఫీచర్స్ని చెప్పటం, వాళ్ళకి ఇంకేదన్నా గైడ్ చేయటం, 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ అలాంటి ఇష్యూస్ కూడా ఇంతవరకు ఎవరు పెట్టలేదు. రిపేర్ చేస్తామంటున్నారు కానీ ఫోన్ మీరు వాడటం నేర్పిస్తానని ఎవరు చెప్పట్లేదు. ఇదే పర్సన్స్ ఫోన్ రిపేర్ చేసేవాళ్లే కనుక ఇంకా యాక్చువల్లీ నార్మల్ పర్సన్ నేను కూర్చుని నీకు ఫోన్ నేర్పిస్తాననే దానికన్నా రిపేర్ చేయటం, ఫోన్ గురించి ఇన్సైడ్ కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి దాన్ని ఫీచర్స్ని కూడా చెప్పటం అంటే చాలా చక్కగా చెప్పగలుగుతారు, ఎఫెక్టివ్గా చెప్పగలుగుతారు. డైలీ కరెక్ట్గా కనుక పడితే డైలీ 2,000 to 5,000 రూపీస్ పర్ డే చక్కగా దీనిలో ఎర్నింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. గృహిణులు చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ చేసుకోవచ్చు, నార్మల్ స్టూడెంట్స్ చేసుకోవచ్చు. చక్కగా ఆడతా పాడతా ఈవెన్ కాలనీలో పెట్టుకో. షాప్కి వెళ్తున్నాం కదా, ఇప్పుడు కాలనీల్లో లేవు, మనం రోడ్డు మీద వరకు వెళ్ళాల్సి వస్తుంది. చిన్న కాలనీస్లో లేవు. తర్వాత వాళ్ళ కాలనీ దగ్గర ఎవడో షాప్ పెట్టుకుని కూర్చుంటే వాడు నమ్మాలో లేదు, ఎక్కడి నుంచో వచ్చింది కదా షాప్ పెట్టుకునేది. ఆ ఏరియా ఆ కాలనీ అతను పెట్టరు ఎక్కువ. ఎక్కడి నుంచో వచ్చిన అతను అక్కడ పెట్టుకుంటే అతను నమ్మాలో తెలియదు, ఇంకోటో తెలియదు, నిజంగా ఛార్జ్ చేస్తున్నారో తెలియదు. అదే మన మనిషే, మనతో పాటు తిరిగే మనిషే మన కాలనీలో చేస్తున్నారంటే నమ్మకంగా జాగ్రత్తగా చేస్తారు కదా. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఉన్న సబ్జెక్టు. ఈవెన్ నేనైతే చెప్తాను, నేను ఎప్పుడు కూడా స్కోప్ ఆఫ్ ద బిజినెస్ అని చెప్తాను కదా. ఈవెన్ 1,00,000 మంది మన తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్తా కదా 20-30 వేల విలేజెసే ఉన్నాయి కదా, 1,00,000 మంది దీనిలో ఇలా కోర్స్ నేర్చుకుని, నాకు తెలిసి ఏంటంటే వాళ్ళ ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఒక 2-3 వేలు 4 వేల మంది కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇంకా 90-95,000 పీపుల్ ఈ కోర్సెస్ నేర్చుకుంటా కనుక వచ్చి ఎంటర్ అయితే లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయాలి అన్న అంటే ఇప్పుడు ఈ బిజినెస్ లో నేను ముందుకెళ్ళి మీరు అన్నట్టుగానే ఒక మంచి సంపాదన నేను పొందాలి అనుకునే వాళ్ళు, ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే చెప్తానమ్మా. చెప్పే ముందు ఏంటంటే ఒక కొత్త మెరుపు చెప్తాను. నేను ఇప్పటి వరకు ఏం చెప్పాను, మీరు కోర్సు నేర్చుకుని దాని ద్వారా సంపాదించి కస్టమర్ సర్వీస్ చెప్పాను కదా. ఇంకొక అద్భుతమైన ఆపర్చునిటీ, ఎవరైతే వీళ్ళలో కొంచెం తెలివిగల వాళ్ళు, కోర్సుని ట్రైనింగ్ కూడా ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కోర్సు నేర్చుకుని వాళ్ళు షాప్ నడుపుతూ, అవసరమైతే 9-10 మందితో షాపులు పెట్టిస్తూ, ఒక ఫ్రాంచైజీ లాగా వాళ్లే 10 మందితో పెట్టిస్తూ వీళ్ళు ఏం చేయొచ్చో తెలుసా, వీళ్ళు ఇదే కోర్సుని వీళ్ళు ఇతరులకి వీళ్ళు చెప్పచ్చు. అదే 3,000, అదే 5,000, అదే 10,000 వాళ్ళే తీసుకోవచ్చు. సో అలా నెలకు వాళ్ళ దగ్గర ఒక 10 మంది నేర్చుకున్నారనుకో, అదొక ఎక్స్ట్రా 30,000 నుంచి 50,000, 1,00,000 రూపాయలు అదొక ఆదాయం. వాళ్లే చక్కగా కోర్స్ నేర్పించవచ్చు.
10 మందికి నేర్పించవచ్చు. అంటే నేను చెప్పాను కదా, ట్రైన్డ్ మ్యాన్ పవర్ తక్కువ ఉన్నారు, కావాల్సిన అవసరం చాలా స్కోప్ ఎక్కువ ఉందన్నప్పుడు వీళ్ళు తలో 10 మంది 20 మంది నేర్పించారనుకో, ఆల్రెడీ ఉన్న వాళ్ళలో 5,000 మంది ఉన్నారన్న అనుకో, వాళ్ళలో ఒక 100 మందో 500 మందో 1000 మందో చక్కగా వాళ్ళ ఏరియాల్లో నేర్పించుకున్నారు అనుకో, ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్. సో ఒక అకాడమీ లాగా మొబైల్ రిపేరింగ్ ఒక కోర్సుని ఇంకా 10 మందికి అందించి 3,000 5,000 10,000 అంటే ఈజీగా జాయిన్ అవుతారు. ఇట్లా 50,000 నుంచి 50,000 మినిమం సంపాదించుకోవచ్చు అనుకోండి. తల్లిదండ్రులకు తెలిసిందనుకో ఈ కోర్సు ఉందని, పిల్లల్ని ఊరికే పిల్లలు ఇప్పుడు అవి ఇవి నేర్చుకుంటా ఊరికే ఇన్స్టాగ్రాము అవి ఇవి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు చక్కగా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ని అవి టైం వేస్ట్ చేసుకునే బదులు అదే పనిని ఇక్కడ కనుక పెడితే మొబైల్లో ఫీచర్స్ నేర్చుకోవచ్చు, ఏమీ నేర్చుకోవచ్చు. ఎవరైనా ఏంటంటే ఈ వ్యాపారమే కాదు ఏ వ్యాపారమైనా మన దగ్గర తెలుసుకోవాలంటే మన స్క్రోల్ అయిన నెంబర్ని మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 o'clock వరకు మీరు కాల్ చేసేసి తెలుసుకోవచ్చు. మనం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అపాయింట్మెంట్ ఇద్దాం, మనిషిని బట్టి మనం కౌన్సిలింగ్ చేద్దాం, సెన్సిటైజింగ్ చేద్దాం. మొదటి అడుగు తప్పటడుగు వేస్తే ఎప్పటికీ వెనక్కి తీసుకోలేరు, డబ్బులు పోతాయి, టైము పోతుంది, పొరుగు పోతుంది. ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే సంప్రదించండి. చాలా రీజనబుల్ ఫీజులో మనం వాళ్ళకి ఫీజే పరమావధిగా కాకుండా నిజంగా ఎంతోమంది నా లైఫ్ మిషన్, ఈవెన్ సుమన్ టీవీ మిషన్ కూడాను వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని సెల్ఫ్ ఎంప్లాయిడ్గా తయారు చేసి వాళ్ళు ఎంతో ఆర్థికంగా మన ద్వారా లాభం చెందాలని ఒక ఉమ్మడి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మనం చేసుకుందాం అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.